ఛానలుకి స్వాగతం. ఆగస్టు 4వ తేదీన రాబోతున్నటువంటి అమావాస్య తర్వాత తులారాశి వారికి 4 భారీ ప్రమాదాలు రాబోతున్నాయి. నా మాట విని ఇలా చేసి తప్పించుకోండి. అయితే ఆగస్టు 4వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ముఖ్యంగా వారి జీవితంలో ఈ సమయంలో వారికి ఎటువంటి 4 ప్రమాదాలు పొంచి ఉన్నాయి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి చక్రంలో 7వ రాశి. వీరు ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటంలో అధిక శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. అలాగే ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు. జీవితంలో అత్యున్నత స్థానాలను వీరు అధిరోహించగలుగుతారు. ఈ తులారాశి వ్యక్తులు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. అంతర్గత ఆలోచనలను కూడా ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశివారు ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ఈ యొక్క తులారాశివారు బంధాలకి కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ 2024వ సంవత్సరం ఆగస్టు 4వ తేదీన అమావాస్య రాబోతుంది. ఇది ఆషాఢ మాసంలో చివరి రోజు. ఈ ఆషాఢ అమావాస్య తర్వాత తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు కనుక చూసినట్లయితే 4 ప్రమాదాలు వారికి పొంచి ఉన్నాయి. అత్యంత జాగ్రత్త అనేది ఈ సమయంలో తులారాశి వ్యక్తులకి చాలా అవసరమని చెప్పుకోవాలి. ముఖ్యంగా వ్యాపారస్తుల జీవితంలో చూస్తే కనుక మీరు మీ యొక్క వ్యాపార భాగస్వామితో విభేదాలు కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూల ప్రభావాన్నైతే చూపించబోతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆర్థికపరమైన అంశాల విషయంలో చిన్న మాట తేడా పట్టింపు వల్ల మీ మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇది మీ యొక్క ఆర్థిక జీవితంపై, వ్యాపార జీవితంపై ప్రతికూల ప్రభావాన్నైతే చూపించబోతుంది. కాబట్టి మీరు అమావాస్య తర్వాత ముఖ్యంగా తులారాశికి చెందిన వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే మాత్రం భారీ నష్టాన్ని చవిచూసే ప్రమాదమైతే మీ యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తుంది. అంటే ఈ యొక్క అమావాస్య తర్వాత మీకు వ్యాపార భాగస్వామితో వచ్చేటటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క జీవితంపై ప్రతికూల ప్రభావాన్నైతే చూపించబోతున్నాయి. వ్యాపారంలో నష్టాలు జరగవచ్చు. వ్యాపారాన్ని మూసివేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక తులారాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మరొక అంశం ఏమిటి అంటే కనుక, దూర ప్రయాణాలు చేసేవారు కావచ్చు, లేకపోతే డ్రైవింగ్ చేసేవారు కావచ్చు, అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేసే వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది అశ్రద్ధగా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఆల్కహాల్ సేవించి కూడా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తారు. మితిమించిన అతి వేగం అనేది ఈ సమయంలో మీకు అత్యంత ప్రమాదకరం. ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మీకు మీరే ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారవుతారు. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకూడదు. అలాగే మొబైల్ మాట్లాడుతూ కావచ్చు, మొబైల్ చూస్తూ కావచ్చు, అస్సలు డ్రైవింగ్ చేయకూడదు. అలాగే రాత్రి సమయాల్లో కావచ్చు, ఉదయం సమయంలో కావచ్చు, అతి వేగం అనేది మీ యొక్క ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశాల్లో తగిన జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే ప్రమాదాన్ని మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. ఈ విధంగా డ్రైవింగ్ చేసే వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నిద్రలేమితో, అలసటతో కూడా మీరు ఎప్పుడూ డ్రైవింగ్ చేయకూడదు. ఎందుకంటే అది కూడా ప్రమాదాలకి కారణంగా మారుతుంది. కాబట్టి మీకు అలసటగా అనిపిస్తుంది, నిద్ర వచ్చినట్లుగా అనిపిస్తుంది అంటే కొంచెం సేపు మీ యొక్క డ్రైవింగ్ ని ఆపేసి రెస్ట్ తీసుకోవటం మంచిది. అంతేకాని మీరు డ్రైవింగ్ అదే విధంగా అలసటతో, నిద్రలేమితో చేస్తే కూడా అది కూడా ప్రమాదాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వ్యక్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు
భారీ వాహనాలు అతి వేగంతో వస్తూ ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ప్రమాదాన్ని మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. ఇక జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మరొక అంశం ఏమిటి అంటే కనుక ముఖ్యంగా స్థిరాస్తి ఒప్పందాలు కావచ్చు, భాగస్వామ్య ఒప్పందాలు కావచ్చు, ఆర్థికపరమైన లావాదేవీలు, ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వటం, షూరిటీ సంతకాలు చేయటం, అంటే ఓవరాల్ గా చూస్తే ఆర్థికపరమైన అంశాల విషయంలో మాత్రం తులారాశి వ్యక్తులు ఈ యొక్క ఆషాఢ అమావాస్య తర్వాత అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు డబ్బు నష్టపోయే ప్రమాదం అయితే ఉంది కాబట్టి మీరు నమ్మకం ఉన్న వ్యక్తులైతేనే డబ్బు అప్పుగా ఇవ్వండి, లేకపోతే అస్సలు ఇవ్వకూడదు. అంటే వారిపైన మీకు పూర్తి భరోసా ఉంటే డబ్బు అప్పుగా ఇవ్వండి. అలాగే వారి యొక్క అవసరం ఏదైతే ఉందో అది నిజాయితీగా అనిపిస్తేనే అప్పుగా ఇవ్వండి. జల్సాలు చేసే వ్యక్తులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. వారి నుండి తిరిగి వస్తుంది అనే గ్యారంటీ కూడా లేదు. అలాగే స్థిరాస్తి ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునే సమయంలో కూడా మీ యొక్క భాగస్వామి మీద పూర్తి భరోసా ఉంటేనే అడుగు ముందుకు వేయటం ఉత్తమం. అలాగే మీరు షూరిటీ సంతకాలు చేసే అంశంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పరిచయమైన వ్యక్తులకి కావచ్చు, మీకు వారిపైన భరోసా లేని వ్యక్తులకి కావచ్చు షూరిటీ సంతకాలు చేయకూడదు. మీరు ఖచ్చితంగా షూరిటీ సంతకం చేస్తున్నారు అంటే ఆ వ్యక్తి మీకు ఆప్తుడై ఉండాలి. అలాగే వారిపైన పూర్తి భరోసా ఉండాలి. అటువంటి వ్యక్తులకి మాత్రమే మీరు ఈ విధంగా షూరిటీ సంతకం చేయవచ్చు. లేకపోతే మాత్రం మీరు ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఇక మరొక అంశం అంటే తులారాశి వారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మరొక అంశం ఏమిటి అంటే కనుక అపరిచిత వ్యక్తులను నమ్మకూడదు. అంటే దూర ప్రయాణాలు చేస్తున్న సమయంలో కావచ్చు, మీరు ఇంటి నుండి బయటకు వెళ్తున్న సమయంలో కావచ్చు, మీకు అపరిచిత వ్యక్తులు తారసపడినప్పుడు వారిని నమ్మటం లాంటి పనులు చేయకూడదు. అలాగే మొబైల్కి ఎవరైనా అపరిచిత వ్యక్తులు కాల్ చేసి ఓటీపీ నెంబర్లు అడగటం కావచ్చు, లేకపోతే మీ యొక్క అకౌంట్కి డబ్బులు వేసి తిరిగి రిటర్న్ చేయమని అడగటం కావచ్చు, ఇటువంటి అంశాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం ఉంది కాబట్టి ఏ పని చేసినా కానీ ఆచితూచి పని చేయండి. అది మీకు మేలు చేస్తుంది. లేకపోతే మాత్రం మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. అపరిచిత వ్యక్తుల పట్ల కూడా ఈ సమయంలో తులారాశికి చెందిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బయటికి వెళ్లినప్పుడు మీరు అపరిచిత వ్యక్తులతో అత్యంత జాగ్రత్తగా మసలుకోవాలి. వారికి మీ యొక్క పర్సనల్ విషయాలు ఓపెన్ గా చెప్పేయటం, మీ యొక్క అడ్రస్ గురించి ఓపెన్ గా చెప్పేయటం, ఇటువంటి పనులు అస్సలు చేయకూడదు. అలాగే మీ యొక్క డబ్బు, విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్స్, వీటి విషయంలో కూడా అత్యంత జాగ్రత్త అనేది తులారాశి వ్యక్తులకి ఆషాఢ అమావాస్య తర్వాత కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ ఆషాఢ అమావాస్య తర్వాత సమయం అనేది మీకు కనిపిస్తుంది. అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఇది అపారమైన పుణ్య ఫలాన్ని మీకు అనుగ్రహిస్తుంది. చూశారు కదండి, తులారాశి వారికి ఆషాఢ అమావాస్య తర్వాత పొంచి ఉన్నటువంటి 4 ప్రమాదాలు ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదాల నుండి మీరు బయటపడగలుగుతారు. ఈ పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.